ప్రభు పేరట మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి శుభములు కలుగును గాక. మరి ఇందులోను కీర్తన భక్తుడు ఒక మాట అన్నాడు, ఒక్కడు లేడు అనే మాటగా ఉంటాయి. ఒక్కడు లేదంటే మేలు చేసేవాడు ఒక్కడైనా కనపడతలేదని. మేలు చేసేవాడు ఉన్నాడు దేవుడు, మేలు నడిపించేవాడు ఉన్నాడు, ఆయన కార్యము చూసేవన్నాడు. ఇక కీర్తనలోకి వెళ్తే 14 చూడమ్మా, 14 మొదటి వచనంలోకి వెళ్తాం, చూద్దాం. 14 మొదటి కీర్తనలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయములో అనుకొందరు. వారు చెడిపోయిన వారు ఆలస్య కార్యమును చేయుదురు. మేలు చేయని ఒకడు లేడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమంటాడంటే దావీదు భక్తుడు, మేలు చేసేవాడు ఉన్నాడు, మేలు రప్పించేవాడు ఉన్నాడు. నరులు అనుకుంటారంట నాకు ఎవరు చేస్తలే మేలని. ప్రభు అంటున్నాడు, నేనున్నా స్వస్థత పడటానికి, నేనున్నా మేలు చేస్తానికి. వాళ్ళ హృదయం ఎలా ఉంది? మేలు చేసేవాడు దేవుడు ఉన్నాడు. మేలు చేసేవాడు మన శావుకుడు ప్రార్థన పొరక నడిపించే మరి దైవజుడు ఉన్నాడని ఆనాడు మరి యేసుక్రీస్తు మరి ఎంతో దావీదు భక్తుడుగా ఆడుకున్నాడు. కానీ వారు చెడిపోయిన వారికి అహాస్యకార్యము చేయుతరము. ఎవరు చెడిపోయారు? చెడిపోలా. చెడిపోయిన వాళ్ళు ఆలస్యమైన సరే కొన్ని కార్యాలు చేస్తాడు దేవుడు. కానీ మేలు చేయడం ఎక్కడే లేదంటే ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు అని అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, వివేకము కలిగి దేవునికి వెతుకుని వారు కలరేమో అని యెహోవాని ఆకాశం నుండి చూసి నరులు పరీక్షిస్తున్నారట. ఆకాశం నుంచి మన నరులు ఏం చేస్తున్నారంటే, ఏం చేస్తున్నారు, ఎలాగుంటున్నారు, ఏం చేస్తున్నారు అని వస్తున్నారు. వారందరూ తొలగి బొత్తిగా చెడిపోయారు. మేలు చేయని వాడు ఒక్కడైనా లేడు. యెహోవాను ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు వారు ప్రజలు మింగుతున్నారట. కానీ ఆహారం వస్తుంది, మింగినట్లున్నారు. కానీ పాపము చేయని అందరికీ తెలివి లేదా? ఉంది. ఇక్కడ ఏముందండి? పాపము చేయని వారందరికీ తెలివి లేదా? పాపము చేయడానికి బహువు కానీ భయపడరా? భయపడాలి. పాపం చేసిన వాళ్ళంట భయపడాలంట. ఈ వాక్యం ఏమని చెప్తుంటే, దావీదు అన్ని మేలు చేశాడు, అన్ని మరి మేలు చేసి పొందుకుని ఎంతమందికి ప్రార్థన చేసి సహకారం ఉన్నాడు. అమ్మా ఇలా వినండి, మనం దేవుడు మేలు చేసేవాడు ఉన్నాడని, ఆశ్చర్యకారి స్వస్థపరిచేవాడు ఉన్నాడని మనం ప్రార్థన చేయాలి. కానీ పాపము చేసిన తెలియలేదా అంటే తెలివి ఉంది. కానీ తెలివి తప్పించుకున్నా ఇక్కడ ఏముందండి, వారికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు మింగుతున్నారు. కానీ మింగతం కాదు, కానీ దేవుడికి ప్రార్థన చెయ్యాలి. వాళ్ళ పాపము చేసిన వాళ్ళంతా క్షమించాలంట. ఎవరండి? ఎన్ని మార్లు క్షమించాలండి? 7 మార్లు అంటారు. పాపం చేసే వాళ్ళంట 7 మార్లు క్షమించాలంటారట. కానీ అంటే 7 మార్లు 70 మార్లను క్షమించాలట. స్త్రీ పాపం చేసినా, పురుషుడు పాపం చేసినా 70 మార్లు క్షమించాలి. వాళ్ళ శాపగ్రస్తం పెట్టకూడదు, వాళ్ళ హింసలు పెట్టకూడదు. అలా పెడితే ఆ పాపం మనగంటుకుంటుందన్న. కానీ ఆమె క్షమించేయాలి. ప్రభు అన్నాడు, అందరిని క్షమించాడు. రండి, గలిలయ దేశంకి వచ్చాడు యేసుక్రీస్తు. పాపాత్ములు, గుడ్డివారు, మోగవారు, కుష్ఠరోగులు, మరి చెదిరిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటే ఆ సువార్త యేసుక్రీస్తు మాట వినకని, ఆయన ప్రసంగం చేయకనే కానీ ఎంతమంది రక్షించబడ్డారంటే, ఆహా నిజంగానే ఈయన ఒక రక్షకుడు. లోకానికి ఎంతో ప్రేమించాడు. ఆయన అతీత కుమారుడికి వచ్చాడు. నిజమే, ఈయనకి రాజుకి రాజు, రారాజు. కానీ ఇతని ప్రేమ చూపించే మార్గం ఇతను ఉంది. పాపాలు క్షమించే ఒక రాజుగా ఎంచుకున్నాడు. కానీ ఇతన్ని అంగీకరించుకోవాలని ఆ కొన్న స్త్రీలందరినీ మరి చక్కని దేవుడు మాట అన్నాడు. యూదుల రాజువా అంటే అది నేను కాదు, నువ్వు అంటున్నావు అని అక్కడ యేసుక్రీస్తు బంధించాడు. ఎన్నో రకాల బంధించిన కానీ ప్రభు మాత్రం ప్రజల మాత్రం వెళ్ళదు. పాపము చేసిన తెలియలేదా? క్షమించేయాలంట. క్షమించేసి వాళ్ళని హృదయంలాగా ఉండాలంట. కానీ ఒక్కడూ లేదంటే మొరపెట్టేవాడు కావాలి. దేవుడు అన్నాడు. చూడమ్మా, ఎస్ఐకి అందరికి వెళ్తాం, ఎస్ఐకి అందరికి వెళ్తాం. ఎస్ఐయా
64. ఈ మాట ముగించేసి మనం 64 7వ వచనం చూద్దామా. యెహోవా నీవే మా తండ్రివి, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏముందండి, మా దోషము చేత నీవు కప్పికొన్నావు, యెహోవా నువ్వే మా తండ్రివి. కానీ ఇక్కడ ఏముందండి, దోషములను క్షమించాలట. పాపము చేసిన వాళ్ళు క్షమించాలి, దోషము చేసిన క్షమించాలి, పాపాత్ములు కుష్ఠరోగులు కూడా వాళ్ళు కూడా ప్రార్థించాలి. వాళ్ళు లేవని స్థితిలో ఉంటారు. కానీ వాళ్ళు క్షమించే వ్యక్తినిగా నిత్యం జ్ఞాపం చేసుకోండి, ఇది దేవుని చిత్తగము చూడము. చూడండి మా 9వ వచనం. చేసుకోండి. నీ పరిశుద్ధ పట్టణములు దీపభూములాయెను, సియోను బీడాయెను, యెరూషలేము పాడాయెను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, అది మా పరిశుద్ధ మందిరం, మా శృంగారమైన మందిరమును అగ్గిపాలమునకు మాకు మనోహరమైన నాశనపోయేనకు యెహోవా నీతికి చూసి ఊరుకుందము, మౌనముగా ఉందము. కానీ యెహోవా పరిశుద్ధమును మందిరం ఉంది, ఇది నివాసమే, ఒక స్థలములగా మన మందిరముగా ఎంత పరిశుద్ధంగా ఉంటున్నామో అలాగే మనము కూడా యెహోవా మందిరం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఏం మాట్లాడుతాడంటే, ఆయన దయచేసి మేలులకు ప్రజలకేదా, మీకు ప్రజలే మేలు చేశాడు దేవుడు. మన ప్రజలే ఉన్నాం, మన కీడు చేసాం, కానీ మేలు చేతానికి వచ్చాడు. మరి ఈ పరిశుద్ధ పట్టణంలో ఆ కొండ అక్కడ మరి ఇబ్రాయిల్కి వచ్చిన, అక్కడ మరి ఆ కొండెక్కి అక్కడ ప్రార్థించిన, మరి ఆ గలియ దేశానికి వచ్చిన ఆ పట్టణంలో ఉన్న మరి వాళ్ళందరికీ సీహోను వాడు, యెరూషలేము వాడా, మమ్మల్ని ఒక్కసారిని ఆదరిస్తావా, నడిపించవా అని మనోహరమైన మేము నాశనపై ఉన్నాము, మనోహరమైన పరిశుద్ధ దేవా మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని. ఒక్కడే లేడు, ఒక్కడు ఉన్నాడు, ఒకే ఒక్కడు పరిశుద్ధ దేవుడు, ఒకే ఒక్కడు ఆయన స్వస్థపరిచేవాడు, ఒకే ఒక్కడు నీ కార్యము నెరవేర్చేవాడు, ఒకే ఒక్కడు ఆయన నివసించే నీ కుటుంబాన్ని క్షేమంగా అభివృద్ధి పెంచేది ఒకే ఒక్కడు, నా ప్రభువుని యేసుక్రీస్తు. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి అమ్మ, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు అయా. ఇంతవరకు ప్రభావైనా ప్రేమించడానికి స్తోత్రాలు తండ్రి, ప్రేమించు సహాయం ఇచ్చినందుకు వందనాలయ్యా. మేలు చేయని ప్రభా అయా, ఈ కుటుంబానికి కంచి వేని ప్రభా, భద్రత ఉంచు, ఏ శ్రమలు పరిశుద్ధాత్మతో అభిషేకించి ప్రభా అయా, బిడ్డల చుట్టూ కంచేయండి అయా. సిస్టర్ సహోదరి కంచి వేని ప్రభా, అలాగే ప్రభానైనా ఆయా కుమారుడు కోసం ప్రభా, రాజా కోసం ప్రార్థిస్తున్నాం అయా. ప్రయాణం అంతట్లో తోడుగొట్టి కంచి వేసి భద్రత ఉంచండి. వీళ్ళ కుటుంబం అంతా క్షేమము, వీళ్ళ కుటుంబ అభివృద్ధి నాయన, జీవితం కాలమంతి అయా మేలు చేయని ప్రభా. ఇతను ఎన్నాళ్ళు కష్టపడి పనిచేసుకున్నా నీ రాక బలంతో ప్రేమించు, కుటుంబంతో ఆశ్చర్యకమైన మహిమల క్షేమము సంతోషము నాయన ఒక్కడే లేడు, నువ్వు ఉన్నారా ప్రభా, మేలు చేసావు ప్రభా. పరిశుద్ధ స్థలములో ఉన్నట్లుగా నివసించే భాగ్యం కృప చూపించు. వీళ్ళందరూ ఆశ్చర్యకరమైన మహిమ, కుటుంబంతో క్షేమము, కావలసిన ఏర్పాట్లు, మహిమ ఘనత ప్రభావముల కార్యములు నాయన విచిత్రమైన నాయన మేలు చేసి అయ్యా అడగండి వీయబడుతున్నాం. అదే ప్రభా మేము అడుగుతున్నాం ప్రార్థన ప్రభావ. వీళ్ళ కుటుంబంతో రక్షించి కాపుతల భద్రించే ప్రభా సహాయించావు. అన్నగారు ఎంతో స్థితిలో ఉంటే నాయన అతని కోసం ప్రార్థించగా అయా యేసు రక్తముతో అతను పరిశుద్ధ బాగు చేసి లేవదీస్తావు. అది నువ్వు చేసిన మేలు ప్రభా. ఒక్కడే లేని ప్రభా, ఉన్నాడు నేను ఉన్నాను అన్నా వస్తాండి ధైర్యముని సపోర్ట్ ప్రభా ఇచ్చి అతను స్వస్థపరచగాని ప్రభా లేవదీస్తావు నాయన, నిసాయి స్థితిలో లేవదీస్తావు. అది ధన్యత ప్రభాన, నువ్వు ఇచ్చిన మేలు పెట్టి ప్రభాన, నువ్వు ఇచ్చిన కృపను పెట్టి ప్రభా, ఇంత చేసినందుకు నీకు వందనాలు నాయన. వీళ్ళ కుటుంబాన్ని బంధువులు తోబుట్టిన వాళ్ళు వీళ్ళ తండ్రి గారి కోసం ప్రార్థిస్తాం. ఆయన ఆశ్రయించండి, కొంత బాహ్యత తీసివేసి స్వస్థపరిచి మంచి కార్యము, కుటుంబంత క్షేమము, కుటుంబంత సంతోషము, ఆదరస్తన నడిపించి మేలు చేయమని
క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేట మేలుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె ఏసురత్నమేజం శిరువత్నమేజం ఏసురత్న సంపూర్ణతో విజయమతోను కాక అపాయమ నాశను కలను కాక. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మా వందనాలమ్మా.